సో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కొందరు వెజ్ కరెక్ట్, కొందరు నాన్ వెజ్ కరెక్ట్ అంటారు కదా. దాని గురించి ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తుంది. మనకు 5 సెన్సెస్ ఉంటాయి. మన బాడీ ముందే చెప్తుంది మనకి ఏ సెన్స్ కరెక్ట్ అని. 5 సెన్సెస్ ఏంటి? సీయింగ్, స్మెల్లింగ్, టచింగ్, టేస్టింగ్ అండ్ ఫీలింగ్. అంటే మనసు ఫీలింగ్. ఇది మీకు నచ్చకపోవచ్చు, కానీ నచ్చదా పక్కన పెట్టి ఇది నిజమా కాదా చెక్ చేయండి. అప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, డాక్టర్స్ ఏమైనా చెప్పొచ్చు, నీకు ఇది మంచిది, ఇది మంచి ఫుడ్ కాదు. బట్ సింపుల్ ప్లెయిన్ కామన్ సెన్స్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇంగ్రెయిన్, మనకు ఆల్రెడీ ఉన్నది చెప్తున్న పాయింట్. ఎగ్జాంపుల్, ఒక గోట్ని తీసుకుపోయి కోస్తుంది. నీ కళ్ళకి అది ఆహా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? వావ్ సూపర్ అనిపిస్తుందా? అనిపించేది. ఇట్లా అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మీకు. సెకండ్, దాని అరుపులు, అది కోస్తున్నప్పుడు అరిచే అరుపులు నీకు సమ్మగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? అనిపించేది. సో ఇది కూడా రిజెక్ట్ చేసింది. ఫస్ట్ ఇది రిజెక్ట్ చేసింది, చూడమే దాన్ని కోసేది. కళ్ళు రిజెక్ట్ చేసినాయి. నెక్స్ట్ చెవులు రిజెక్ట్ చేసినాయి. దాని తర్వాత దాని బ్లడ్ మాంసం పడుంది. నీకు ఇట్లా పోయి ఆహా అని కొంచెం తీసుకొని తిందాం అనిపిస్తుందా? చూడండి, నీ టంగ్ రిజెక్ట్ చేసింది, నాకు కుదరబోయింది. ఐస్, చెవులు, టచ్, ఫీలింగ్, నీ మనసులో ఆహా అని వండర్ఫుల్ ఫీలింగ్ వచ్చిందా? రాలే. రైట్, ఇంకేం మిగిలింది? సీయింగ్, స్మెల్లింగ్. కోళ్ళను కోసే దగ్గర ఒకసారి స్మెల్ చూడు, ఆహా అని నిలబెడతాను, వండర్ఫుల్ అని. సో స్ట్రిక్ట్లీ పంచభూతాలు, మన 5 సెన్సెస్ రిజెక్ట్ చేసిన ఫుడ్ అది నాన్ వెజ్. ఇప్పుడు ఒక ఫ్రూట్ గార్డెన్కి నువ్వు పోయినావు, ఆడ ఫ్రూట్స్ ఉన్నాయి. చెట్టు మీద చూడంగానే నీకు ఆహా అనిపిస్తుంది, పోయి తెంపుకోవాలనిపిస్తుంది. యు ఆర్ లవింగ్ దట్ టచ్ ఆల్సో. లైట్గా వాటర్ ఉంటే కడుక్కొని యు ఆర్ బైటింగ్ ఇట్ ఇన్. నీ ఏమంటారు, టంగ్ ఈజ్ ఆల్సో సేయింగ్ ఇంకా తిను, చాలా తీయగా ఉంది, మామిడికాయ, జాంకాయ, వాట్ ఎవర్, యాపిల్ కొరుకుతున్నావు. చూడగానే కళ్ళకి ఆహా అనిపించింది. రైట్, కొరుకుతున్నావు, ఆ సౌండ్కి మంచిగా అనిపిస్తుంది. తెంపుతున్నావు, ఆ సౌండ్కి మంచిగా అనిపిస్తుంది. తింటున్నావు, ఆ టేస్ట్కి మంచిగా అనిపిస్తుంది. తిన్నాక నీకు ఫీలింగ్ కూడా చాలా బాగుంది. సో టచ్, సీయింగ్, స్మెల్ కూడా నీకు ఆహా, ఆ ఫ్రూట్ది స్మెల్ కూడా నీకు ఆహా ఇన్వైట్ చేస్తుంది ఇంకా తిను అని. ఇది న్యాచురల్ ఫుడ్ అంటారు. న్యాచురల్ ఫుడ్ అంటే నీకు తెంపుకొని తినొచ్చు. మేక పోతుండే ఇట్లా పట్టుకొని గొంతు వరకు తినలేవు, అది న్యాచురల్ కాదు. దాంట్లో ఎన్నో రకాల మసాలాలు వేసి దాన్ని టేస్టీ చేసి నీకు నచ్చేటట్టు చేస్తుంది. సో ఇక్కడ వెజిటేరియన్స్ ఆర్ గుడ్ పీపుల్, నాన్ వెజిటేరియన్స్ ఆర్ బ్యాడ్ పీపుల్ అని చెప్పడం ట్రై చేయట్లేదు. ఎనీబడి హూ హ్యాస్ సమ్ సెన్సిటివిటీ కెనాట్ ఈట్ నాన్ వెజ్. అది నాన్ వెజ్ తినలేరు. ఒక దాన్ని హార్మ్ చేస్తుర్రు అంటే తినలేరు. ఇప్పుడు నేను అమ్మవారి టెంపుల్లో కూర్చొని చెప్తున్నాను ఈ మాట. ఇక్కడనే చాలామంది బలి ఇస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు తెలిసి నో డైటీ విల్ ఆస్ దట్, నో గాడ్ విల్ ఆస్ దట్. అది మనం సృష్టించుకుంటే ఉండొచ్చు, దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దాని గురించి నేను వేరే వీడియోలో మాట్లాడుతాను. దాని అర్థమైంది, చాలా ఇప్పుడే మాట్లాడతాను. గొర్రె పోతులను బలియండి అంటే ఆ షీప్ తత్వాన్ని బలియమని అర్థం. నిజంగా గొర్రెలను తెచ్చి బర్రెలను తెచ్చి కాదు. కొందరు ఎట్లా అంటే గొర్రెపోకడు అంటారు, అందరూ ఏం చేస్తారు వాళ్ళు అదే చేస్తారు. రైట్, ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తారు. అట్లాంటి దాన్ని బలియమని అర్థం. సో అది దాన్ని ఇంకా ఎలాబరేట్గా మాట్లాడడం చాలా ఉంది. ఇక్కడ చాలామందికి డిస్టర్బ్ అయిపోతుంది ఎక్కువసేపు కూర్చుంటే. సో నా ఫీలింగ్ అదే, నీ కళ్ళు రిజెక్ట్ చేస్తున్నాయి ఫుడ్ని, నీ స్మెల్ రిజెక్ట్ చేస్తుంది, ఇయర్స్ రిజెక్ట్ చేస్తున్నాయి, బాడీ రిజెక్ట్ చేస్తుంది, టచ్ రిజెక్ట్ చేస్తుంది, స్మెల్ రిజెక్ట్ చేస్తుంది. ఆల్ 5 సెన్సెస్ రిజెక్ట్ చేసే ఫుడ్ని యూ ఆర్ బ్రాండింగ్ ఇట్ యాజ్ గుడ్. ఆలోచించేది ఒకసారి. Whereas you go into vegetarian place, any fruit sector, all 5 senses will say go for it, తీసుకో తిను. So I think eat what is good for you, what is simple. Don't make your stomach graveyard. దీన్ని శ్మశానం చేసుకోకండి. Be a vegetarian అని కూడా నేను అనను, because you cannot be a vegetarian unless you feel that you want to become vegetarian. It will be stupidity. నేను అన్నా అనుకోండి మీరు వెజిటేరియన్ కావాలనుకుంటున్నా అని, నేను అనుకోవడానికి నేనేవండి నువ్వు వెజిటేరియన్ కావాలి. దట్ ఈస్ రాంగ్. నీకు అనిపించాలా, లోపలికి అనిపించాలా, అప్పుడు ఆటోమేటిక్లీ యూ విల్ బికమ్ వెజిటేరియన్. అండ్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ వెజిటేరియన్, నువ్వు కొత్త హారిజన్ ఓపెన్ అవుతుంది, మీకు కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది. నువ్వు యానిమల్స్ చూసినప్పుడు ఒక ప్రేమతో చూస్తావు. ఐ లవ్ హెన్ అంటావు, ఐ లవ్ చికెన్ అనవు. థ్యాంక్ యూ.